హాయ్. సో ఈరోజు మనం తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 8:30 అవుతుంది. సో కార్లో అనమాట, ఈసారి కార్ బ్లాగ్, నెల్లూరు టు తిరుపతి కార్. సో నేను అమ్మ అయితే తిరుపతికి వెళ్తున్నాం. సో చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది దారిలో పోతూ చూసుకుందాం. అంటే మీకు తిరుపతిలో నేను వెళ్ళే ప్లేస్ కూడా చూపిస్తాను, ఎందుకు వెళ్తున్నాను కూడా చెప్తాను తిరుపతికి. మరి వెళ్ళిన తర్వాత నువ్వు దీనికి రా తిరుపతికి వచ్చిందని అనుకుంటావు. సో wait and watch. Let's start to the Tirupati. Good morning. ఫైనల్లీ మనం గూడూరు సైడ్ అయితే వచ్చేసాం. చూడండి, ఇప్పుడే గూడూరు క్రాస్ చేసాం అనమాట. సో వెళ్తూ ఉన్నాం. రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది, ఎర్లీ మార్నింగ్ అనమాట. ఆ రీజన్ వల్ల రోడ్ అంతా చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. సో ఇప్పుడే గూడూరు క్రాస్ చేసి వెళ్తూ ఉన్నాం నాయుడుపేట దగ్గరికి. నాయుడుపేట ఈ నాయుడుపేట రోడ్ ఎప్పుడు మొత్తం క్లియర్ అవుతుందో ఏంటో. కనిపిస్తుంది కదా, అక్కడైతే ఫ్లైఓవర్ పెడుతున్నారు. చుట్టూ ఇటు సైడ్ అయితే తవ్వేశారు, అటు సైడ్ వెళ్ళడానికి లేదు, వన్ వే. బాబా ఇక్కడ నుండి ట్రాఫిక్ ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ఇంతసేపు చాలా ఫ్రీగా వచ్చామన్నమాట. బట్ ఇంకా నుండి మొదలైందప్ప ట్రాఫిక్ అసలు వేరే లెవెల్. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో వెళ్ళాలి సాహసమనే చెప్పాలి. యాక్చువల్లీ నేను ఇప్పుడు రాపూర్ సైడ్ నుండి వస్తానన్నమాట. బికాజ్ గూడూరు సైడ్ నుండి వస్తామంటే గూడూరు టు వెంకటగిరి అయితే ఆ రోడ్డు ఉన్నంత వర్స్ట్గా అయితే ఏ రోడ్డు ఉండదు, నాకు నచ్చదు. సో మ్యాక్సిమం నేను రాపూర్ రోడ్డు వస్తాను. బట్ ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. సర్లే ఆదివారం కదా, కొంచెం అదిగా ఉన్న మార్నింగ్, సో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకున్నాను. సో ఇదో ఇప్పుడే తిప్పేసాము. సో నాయుడుపేట రూట్ అయితే వచ్చాను. చూడాలి ట్రాఫిక్ అయితే ఏ రేంజ్లో ఉంటుంది అనేది. ఇప్పటికైతే చెప్పర్లేదు, కొంచెం బాగానే ఉంది. తిరుపతి పద ఇంకా తిరుపతికి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండడం అంతే. చూద్దాం. వన్ వే అటు సైడ్ నుండి కూడా వెహికల్స్ వస్తున్నాయి. లెఫ్ట్ బైకులు ఎట్టంటే అటు వెళ్తున్నారు. వేరేలా ఉంది. న్యూ హైవే అయితే వదిలేశారబ్బా. ఐ మీన్ న్యూ ఫ్లైఓవర్ అనమాట, కడుతున్నారు కదా కొత్త రోడ్డు. ఆ కొత్త రోడ్డు అయితే వదిలేశారు. రైట్ సైడ్ పెయింటింగ్లు అయితే వేస్తున్నారు, కొంచెం గ్యాప్ ఇచ్చుకొని. అటు సైడ్ వైట్ వేసారు, ఇటు సైడ్ ఇప్పుడు ఐ మీన్ బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అయితే వేస్తున్నారు స్టాప్స్. అబ్బా ఎంత బాగుంది. ఎంతసేపు ఆ వన్ వేలో వచ్చి ఇప్పుడు కొత్త రోడ్లో వెళ్తున్నాను. ఓకే, ఈ కొత్త రోడ్ కూడా వన్ వేనే, బట్ లెఫ్ట్ సైడ్ ఇంకా వర్క్ జరుగుతున్నది. సో ఒక సైడ్ మాత్రమే వెహికల్స్ని అలౌ చేస్తున్నారు. ఇదండి వన్ వే. అటు సైడ్ నుండి కూడా వస్తూ ఉన్నాయి. బట్ బాగుంది అబ్బా రోడ్డు, చాలా అయితే చాలా బాగుంది. దొక్కుతున్నా నేనైతే. పద ఇంతసేపు మంచి కొత్త రోడ్లు బాగా వచ్చాను. అలా వచ్చానో లేదో చూడండి. ఇటు సైడ్ వ్యూ కాలువ, కెనాల్ అనమాట. వాటర్ అయితే ఉన్నాయి, కొంచెం పర్లేదు. మళ్ళీ గతుకుల రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గుంటలు వన్ వే. అమ్మా, ఆ గుంటల్లో వేస్తుంటే కార్ అంతా అదురుతుంది అసలు. టపా అని చూసుకొని మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. సెకండ్ గేర్, థర్డ్ గేర్, అప్ప ఫోర్త్ గేర్కి వెళ్తుంటే మళ్ళీ ఏదో గుంట వస్తుంది. స్లో చేస్తున్నా. చూడండి వన్ వే. ఒరే మావా అంత ఫాస్టా? సరే పోదాం, నువ్వే దారిచ్చావు నాకు. అబ్బా గుంటలో ఎత్తేసారప్ప స్పీడ్ బ్రేకర్ దగ్గర. కాళహస్త్రి ట్రాఫిక్ షురూ కాళహస్త్రి దగ్గర నుండి. ఓన్లీ సెకండ్ గేర్ అనమాట. లారీలు, ట్రాఫిక్, ఓ మై గాడ్. కాళహస్త్రికి వెళ్తారు, వెళ్ళిపోండి. మనం మాత్రం తిరుపతికి పోదాం. పర్లేదు, కాళహస్త్రి ట్రాఫిక్ ఏం లేదు.
ఎయిర్పేడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చల్ చలో చలో లైఫ్ సెమ్లో ఏదో కట్టుతా. అమ్మాచి ఎయిర్పేడ్ కొంటాం మనం. నియర్ టు ఎయిర్పేడ్ అనమాట. కనిపిస్తుంది కదా, అదిగో కనిపిస్తుంది కదా, అదే ఎయిర్పేడ్ కొండ. లేదు, ఇది కూడా కొత్త రోడ్ ఉన్నట్టే ఉంది. సో ఒక సైడ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, రోడ్ ఎక్స్పాన్షన్. బట్ అంత ట్రాఫిక్ అయితే లేదు. ఎయిర్పేడ్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అన్నాను లేదా, ట్రాఫిక్ ఈగా ఉంటుంది అప్ప నా కోసం. ఎన్నో ట్రాఫిక్ డాడీ, మొత్తం అయిపోయింది కొంచెం దూరం. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. అటు సైడ్ బర్రెలు రోడ్డు మీద, ఇటు సైడ్ మనమేమో ట్రాఫిక్లో. వాటమ్మా తొందరగా రోడ్డు కూడా వదిలేస్తే కదా హ్యాపీగా. స్పీడ్ బ్రేకర్స్. సో నియర్ టు ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇంకెంత దూరం ఇలా వన్ వే ఉంటుందో ఏంటో. యాక్చువల్లీ తిరుపతి దాకా వన్ వేనే, ఇంకా నాకు తెలిసినంత వరకు. అంటే చూస్తూనే ఉన్నాను కదా, ఎప్పుడు కూడా అటు సైడ్ నుండి వస్తాను అనమాట, వెంకటగిరి నుండి ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, సో అక్కడ కలుస్తాను. సో దిస్ టైం నాయుడుపేట నుండి వస్తున్నాను కదా, ఇంకెంత దూరం ఉంటుందో ఏంటో. ఇది ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము, చూడాలి. ఎయిర్పోర్ట్ జంక్షన్. ఎయిర్పోర్ట్ జంక్షన్ అట్లా వస్తాం మామూలుగా అయితే. సో ఈరోజు ఇటు వచ్చాం. ట్రాఫిక్ తినమ్మా జీవితం ట్రాఫిక్. నా ముందరికి లారీ ఓడేంటో దుమ్ము మొత్తం ఎగురుకుంటూ పోతున్నాడు ఇందాక నుండి. అబ్బా ఆ లారీ వెనకాల నేను సరిపోయింది. పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస నగర్, పద్మావతి నగర్కి వెళ్ళాలంట. అరే లారీ మా తొందరగా సైడ్ ఇవ్వరా రే, ముందర ఏమీ లేవు కదరా. తిరుపతి 10 kilometers, అంటే నియర్ టు రేణిగుంట అన్నమాట. రేణిగుంటకి దగ్గరలో ఉన్నాం. స్పీడ్ తొక్కు మావ, నేనే చిన్నగా వెళ్తున్నా, నువ్వేంద్ర నన్ను క్రాస్ చేసుకుని పోతున్నావు రే. ఇప్పుడే ఎయిర్పోర్ట్ దగ్గరికి దాటేసామన్నమాట, ఎయిర్పోర్ట్ రోడ్డు. సో హెడ్ టు ద రేణిగుంట జంక్షన్. రైతుల కళ నా కళ, జై జగనన్న. ఏంటి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది? నువ్వెవరు రాసుకు ఎక్సెల్ వేసుకొని. మనం యాక్చువల్లీ ఇక్కడ నుండి ఈ లెఫ్ట్లో కూడా వెళ్ళిపోవచ్చు, బట్ అట్టు వెళ్ళాం అనమాట. ఎందుకు వెళ్ళాలి? మెయిన్ రోడ్లో ఉండి వెళ్దాం. రేణిగుంట జంక్షన్ చూద్దరు. కనిపిస్తుందా? షిఫ్ట్ చెన్నై, తిరుపతి, చిత్తూరు. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్.
ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్దాం. స్ట్రైట్కి వెళ్తే రేణిగుంట, అటు నుండి తిరుపతికి వెళ్ళొచ్చు. లెఫ్ట్కి తీసుకున్నా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం లెఫ్ట్ తీసుకుందాం. లెఫ్ట్. స్ట్రైట్గా ఈ హైవే మీద స్ట్రైట్ కొట్టేసాం అనుకో, చెన్నై హైవే కలిసేస్తాం. చెన్నై హైవే చిత్తూరు కూడా వస్తుందంట. సో అంత ఉండదు. ఏంటి ఇక్కడ ఎన్ని లారీలాగే ఉన్నాయి. ఈ జంక్షన్ దగ్గర మనం తీసుకోవాలి. చెరుకు రసం తాగుతాం. తిరుపతిలోకి ఎంటర్ అయిపోయాం. వెల్కమ్ టు తిరుపతి. సో ఈ రోడ్లో ఉండి అలా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ హైవే ఎక్కుతాం అనమాట కొంచెం దూరం. లెట్స్ గో. వచ్చేసాం. జమ్ బిర్యానీ. అక్కడ చికెన్ 65 ఉంటుంది అబ్బా. లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను. బట్ తిరుపతిలో జమ్ బిర్యానీ అనే బ్రాంచ్లు చాలా ఎక్కువ. ఇదండి ఈ రైట్ సైడ్ కనుక వెళ్ళామంటే తిరుపతి సిటీలోకి అయితే వెళ్ళిపోతాము. సో గరుడవారిది అన్నీ ఉంటాయి. సో మనం కొంచెం ముందు నుండి అటు తిరుక్కొని వెళ్ళాలన్నమాట. సో ముందర మా అమ్మ ఉన్నారు. మా అమ్మని డ్రాప్ చేసి తర్వాత నేను వెళ్ళాలనుకున్న దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్లీ అమ్మని డ్రాప్ చేసేద్దాం. లెట్స్ గో. ఫైనల్లీ వీఆర్ ఎట్ తిరుపతి. లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళామంటే రామానుజ సర్కిల్ దగ్గరకు వస్తాం. స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే కొత్త ఫ్లైఓవర్ అనమాట. కనిపిస్తుందా? న్యూ ఫ్లైఓవర్ ఇన్ తిరుపతి. అది ఎక్కామంటే ఇంకంతే, అక్కడెక్కడో దిగుతాం. మళ్ళీ కింద కూడా రాడకూడదు. సో మనం కింద వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం తిరుపతిలో ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మాల్కి. సో నేను అమ్మ వచ్చాము. సో అమ్మని అక్కడ డ్రాప్ చేసి ఇంకా ఏం చేయాలి అని చెప్పి అలా మాల్కి వెళ్తున్నాను అనమాట. ఏం మాల్ అనుకుంటున్నారా? అదే పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది కదా. Slight left onto Tiruchenur Road, Tirupati Akonam Renigunta Pudi Road. Take the next left onto Tiruchenur Road, Tirupati Akonam Renigunta Pudi Road. ఫైనల్లీ గరుడవారధి దాని కింద అయితే వెళ్తున్నాం. పైకి వెళ్ళలేదు. పైకి వెళ్తే తెలుసు కదా, నేరుగా వెళ్ళిపోతాం అన్నమాట. ఎక్కడ దిగడానికి కూడా ఉండదు, ఇంకా చాలా దూరం వరకు యూటర్న్లు ఉండవు. సో అందుకని కింద నుండి అలా వెళ్తున్నాం. ఓ ఓ ఓ ఓ ఓ కూల్ కూల్ మచ్చా. తాతగారు వచ్చేస్తున్నారు. వీకే రెస్టారెంట్ అంట. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. చాలా రోజులైంది వచ్చి తిరుపతికి. ఆల్మోస్ట్ ఒక 1 month దాకా అవుతుంది. సో 1 month తర్వాత మళ్ళీ ఇప్పుడైతే తిరుపతికి అయితే వచ్చానమాట. ఏం చేస్తాం. ఒక్కండి మిర్రర్లో In 300 meters, turn left onto Air Bypass Road. అటు తిరిగి ఇటు తిరిగి వచ్చామన్నమాట. సో ఇంకా మహా అంటే ఒక 500 meters ఉంటుంది మాల్. అదే మన పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది కదా ఆ మాల్ అనమాట. అంటే నాకు బాగా తెలిసింది ఆ ఒక్క ప్లేసే తిరుపతిలో. ఇంకా చాలా ఉన్నాయి, బట్ అంత తిరగడానికి ఇప్పుడు టైం లేదన్నమాట. వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తున్నాం. కన్స్ట్రక్షన్ అవుతా ఉందబ్బా రోడ్లంతా. పాస్పోర్ట్ ఆఫీస్. పాస్పోర్ట్ నా పాస్పోర్ట్ కోసం వచ్చాను అనమాట ఇక్కడికి. తో కనిపిస్తుంది కదా ఎం మ్యాక్డొనాల్డ్స్. ఇప్పుడు వెళ్ళి కార్ పార్క్ చేసేసి ఏమన్నా లైట్గా తినేసి, అంటే అమ్మ ఆల్రెడీ లంచ్ బాక్సులు అన్నీ తీసుకొని వచ్చారు తెలుసు కదా, ఇంట్లో బయట తినడానికి లేదన్నమాట. సో అయినా మనం వచ్చి ఒక ఊరికి అలా టేస్ట్ చేసి వెళ్ళిపోతాం. ఇదేంటి అనమాట మాల్.
Your destination is on the left. ఇక్కడ పార్కింగ్లోకి వెళ్ళాలి అంటే సో ఇటు నుండి వెళ్తే కానీ మనం సెల్లార్కి వెళ్ళాం అన్నమాట. సో ఇటు వెళ్ళి ఇటు ఫైనల్లీ మనం ఇప్పుడు తిరుపతిలో అప్ టౌన్ దగ్గర అయితే ఉన్నాం. అది ఎంట్రన్స్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం గేమ్ జోన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. మూడు సన్ను కాంబినేషన్లో పెట్టినట్టున్నారు, బాగుంది. సో ఇది మనకి ఫుడ్ కోర్ట్ అసలు లేదనమాట ఇక్కడ. ఐ మీన్ గేమ్ జోన్ దగ్గర పెట్టారు. సో ఇక్కడ లేదు, కింద ఉన్నాయి మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ అన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ బౌలింగ్ అప్ టౌన్ లోపలైతే మనకి బౌలింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. లెట్స్ గో. క్రికెట్ స్టేడియం కూడా ఉందన్నమాట. విఆర్ హెడ్ సెట్ గేమ్ జోన్. లాస్ట్ టైం ఇక్కడే అనమాట బౌలింగ్ ఆడినా. సినిమా పిల్లలతో వస్తే బాగుంటుంది ఈ ప్లేస్ అంతా. లాస్ట్ టైం నేను మా తమ్ముడి కూతురుని తీసుకొని వచ్చాను, అప్పుడైతే ఎంజాయ్డ్ లాక్స్ సార్. ఇవన్నీ తిరిగి మొత్తం తిప్పి చేసాము, మొత్తం తిరిగేసాము అనమాట నేను తను. సో అప్పుడైతే బాగా అనిపించింది. చూడండి అబ్బాయి ఎలా కూర్చొని ఆడుకుంటున్నాడు అప్పుడే. కూల్ కూల్ కూల్. క్రికెట్ సన్మా ఇదా. గేమ్ జోన్ అన్నమాట. ఫ్లైట్ ఇది చిన్నపిల్లలు ఆడుకునేది అనమాట. మనకైతే అలవలేదు. పిల్లలు తీసుకొస్తే ఈ బాల్స్ బాగా హ్యాపీగా ఆడుకుంటారు. డాషింగ్ కార్స్ అండ్ గేమ్స్, టేబుల్ టెన్నిస్ ఆ టైప్ అనమాట. అట్లా ఎగ్జాక్ట్లీ లైక్ దట్. బాస్కెట్ బాల్స్, వెయిటింగ్ రూమ్ అనమాట. సో ఇంకా అలా ముందరకి వెళ్ళిపోతే ఎగ్జిట్. సో లెట్స్ గో టు ఎగ్జిట్ ది విఆర్ సెక్షన్. ఓకే, నౌ వీఆర్ ఎట్ గ్రౌండ్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్లో మెక్డొనాల్డ్స్ అండ్ రిలయన్స్, సైడ్ ప్యాంటలూన్స్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అదే ఆక్యుపై చేసింది. సో ఇంకా నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్లోనే మనకి గేమ్ జోన్ అయితే ఉంది. ఇదే మెక్డొనాల్డ్స్. వెళ్ళి కొంచెంసేపు ఏమైనా తినేసి ఇంకా వెళ్ళిపోయేదే. రిలయన్స్ అన్నమాట. బయట కూర్చొని తినడానికి సీటింగ్ అనమాట. సీటింగ్ కెపాసిటీ అండ్ అక్కడ జ్యూసెస్ అండ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. బిఎన్ఆర్ ఎస్వి మాల్. అక్కడ వచ్చేసి ఇంకొంచెం అది కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చి మనకి పాస్పోర్ట్ ఆఫీస్ అయితే ఉంది. సో ఇద్దండి రిలయన్స్. అటు సైడ్ రిలయన్స్, ఇటు సైడ్ పెట్టినాడు. మనం కూర్చోడానికి కూడా నీట్గా పెట్టున్నాడు గొడవలేసి. మెక్డొనాల్డ్స్ బొమ్మ. హాయ్. మెక్డొనాల్డ్స్, స్మార్ట్ బజార్, ప్యాంటలూన్స్, అప్ టౌన్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అదన్నమాట సంగతి. హాయ్. బిఎన్ఆర్ మాల్. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మ్యాక్స్, మెక్డొనాల్డ్స్, రిలయన్స్. ఫస్ట్ ఫ్లోర్ ఫార్మసర్, వివోఐ. సెకండ్ ఫ్లోర్ అప్ టౌన్, థర్డ్ ఫ్లోర్ ఆఫీస్ అనమాట. దూలైతే తీరిపోతుందప్ప ట్రాఫిక్లో. వీళ్ళు ఈ ట్రాఫిక్ ఏంటో చూడండి అసలు. ఎట్టన్నట్టు దూరుతున్నారు అసలు. ఆటో వాళ్ళు అయితే మరీ ఘోరం. కొంచెం సంధిస్తే చాలు అని దూరేస్తున్నారు. సో ఇంకా మెక్డొనాల్డ్స్ తినేసి స్టార్ట్ అయితే అయిపోయాను. సో ఇంకా వెళ్ళి అక్కడ అమ్మ వర్క్ అయిపోతే ఇంకా చూసుకొని అమ్మని పిక్ చేసుకొని ఇంకా నెల్లూరుకి స్టార్ట్ అయిపోవడం అనమాట. సో చూద్దాం ఎంత తొందరలో వర్క్ అవుతుందో ఏంటో. సో తిరుపతికి వచ్చి బర్గర్ తినడానికి తిరుపతికి వచ్చినట్టుంది నేను.
Let's go. In 800 meters, continue straight past Body and Soul Yoga Therapy Center to stay on Tiruchenur Road, Tirupati Akonam Renigunta Pudi Road. ఏం కాలేదు, జస్ట్ బ్రేక్ వేసాను అంతే, అంతకుమించి ఏం లేదు. సో వారది కిందకైనా ఉండైతే వచ్చేసాం. సో లెట్స్ గో. మామ చూసెళ్ళు మామ, అడ్డం వస్తే ఎట్ నువ్వా. మా ట్రాఫిక్ మాత్రం దారుణంగా ఉందబ్బా. నేను నాయుడుపేట నుండి వచ్చాను కదా, సో ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి అంతగా అనిపించలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు ఎంత ఉంటుందో ఏంటో చూడాలి, చూద్దాం. దాంట్లో ఏముంది, మామూలుగా అయితే ఎప్పుడు నేను రాపూర్ రూట్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అటు సైడ్ మనకి చాలా ఖాళీగా ఉంటుంది రోడ్డు. సో అది బట్ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ, ఇంకా స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నాయుడుపేట నుండి వచ్చాను. బట్ వన్ వే కదా, సో మధ్యలో అక్కడక్కడ రోడ్డు హైవే అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అది బాగుంది, చూద్దాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎట్టెళ్ళాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. రాపూర్ సైడ్ వెళ్ళిపోదాం, అమ్మేమో రాపూర్ సైడ్ వెళ్ళిపోదాం రా అంటున్నారు. సో ఇటైతే కొంచెం పర్లేదు, కార్ ఆకుండా అయితే వచ్చింది. Continue straight past Body and Soul Yoga Therapy Center to stay on Tiruchenur Road, Tirupati Akonam Renigunta Pudi Road. సరే అయితే కొంచెంసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తా. In 400 meters, sharp right. ఇంకా నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయేది. బాయ్. స్టార్టెడ్. నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో కరెక్ట్గా కాళహస్తి దగ్గర అయితే ఉన్నాము. స్టార్ట్ అయిపోయి నెల్లూరుకి వెళ్ళిపోయేది. నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం. సండే కాబట్టి అనుకుంటా రోడ్లంతా ఖాళీగా ఉన్నాయి. నాయుడుపేట రోడ్లో జమ్మని కొడుతున్నా చూడండి, రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది. కొత్త రోడ్డు కదా, మిగిలిన రోడ్ కూడా వదిలేస్తే బాగుంటా, తొందరగా కంప్లీట్ అయిపోయి. పాదా నాయుడుపేట్ క్రాస్డ్ అన్నమాట. ఇప్పుడు బుధానం టోల్ ప్లాజా వస్తుంది. కరెక్ట్గా బుధనం టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. షిఫ్ట్ మావా ఛాన్స్ ఇచ్చాను లేదు, దూరేసావు కదరా. సర్లే దీనిలోకి దొరుకుతాం. బూమ్ 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 అటు వెళ్ళిపోయి ఉండాల్సింది. లక్కీ కార్స్ ఒకటి. ఒక లారీయాలి ఏం కాదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ట్యాగ్ వ్యాలిడ్ అవుద్ది అంటారా? ట్యాగ్ వ్యాలిడ్. చప్పని లాగేస్తా ఇప్పుడు. మంది కూడా వ్యాలిడ్ ట్యాగ్. టాటా వెళ్ళిపోతున్నాం. సో ఒక టోల్ ప్లాజా అయిపోయింది. నెక్స్ట్ వెంకటాచలం టోల్ ప్లాజా అనమాట. వెంకటాచలం టోల్ ప్లాజా కూడా వచ్చేస్తే నెల్లూరు. లెట్స్ గో. ఫుల్ ట్రాఫిక్. నాయుడుపేట నుండి గూడూరు హైవే ఫుల్ ట్రాఫిక్ ఇరుక్కోపోయాము. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫైనలీ వి ఆర్ ఎట్ నెల్లూరు. పొద్దు నెల్లూరు అయితే తట్టేసాం. నెల్లూరులోకి అడుగు పెట్టేసాం. హిహి. ఎక్కడో ఒక బోట్ ఉండాలి. ఎక్కడుంది? Yes, there you go. Welcome to Nellore city. Nellore.
ఖడా తుమ్ మమ్మీ. యా అయ్యప్ప గుడి ఇంటికి వచ్చేసాం. సో నెల్లూరు టు వ్లాగ్, నెల్లూరు టు తిరుపతి కంప్లీటెడ్.